ఎందుకంటే ఆ రోజు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మరియు రోడ్ల కాంట్రాక్టులు కానీ, మరి ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో మరి 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడి మరి ఈరోజు ఆ విషయంలో అవినీతి నుంచి బయటపడడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నటువంటి సందర్భంలోనే కదా ఈరోజు మరి సీఎం రమేష్ గారు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాస్తవిక పరిస్థితి చెప్పింది. మరి యదార్థం ఇటువంటి యొక్క చీకటి కోణాలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతూ మీరు ఒక గురిగింజ సామెత లెక్క మాటలు చెప్పుకుంటూ ఈరోజు ఇంకా ప్రజలు మప్పెడితే మీకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినటువంటి వైనాన్ని మీరు గుర్తెరిగి మళ్ళీ ప్రజల్లో ఒక సత్యదూరమైనటువంటి మాటలను ప్రజల్లో తీసుకొచ్చి అనవసరంగా మీ యొక్క విలువ గౌరవాన్ని పోగొట్టుకొని ప్రయత్నాన్ని మానుకొని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే సహేతుకమైనటువంటి ఒక సద్విమర్శ చేసుకుంటూ సూచనలు సలహాలు ఇస్తే దేన్నైనా స్వీకరిస్తే తప్ప మీరు అనాలోచితంగా మాట్లాడుకుంటూ మీ యొక్క విలువను పోగొట్టుకోవద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.